ప్రపంచ మాతృభాషలో అమ్మకు వందనం, అమ్మకు వందనం, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, దేశ భాషలందు, దేశ భాషలందు జై తెలుగు తల్లి. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. 2000 సంవత్సరం నుండి దాదాపుగా 25 ఏళ్లుగా ప్రపంచమంతా కూడా మాతృభాషలు వర్ధిల్లాలి అని ఈ కార్యక్రమాన్ని యునెస్కో వారి సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా మాతృభాషాభిమానులందరూ కూడా చేసుకున్నటువంటి ఒక పెద్ద పండుగ, ప్రపంచ పండుగ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. దీనికి కారణం ఏంటి అంటే దాదాపుగా 1956లో బెంగాలు అప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న సమయంలో పాకిస్తానీయులు ఉర్దూ భాషను బెంగాలీయుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తే మాతృభాషాభిమానులైన బెంగాలు వాసులు మా మాతృభాషలోనే మేము మాట్లాడతాం, మా మాతృభాషే మాకు కావాలి అని వారు పోరాడారు. ఆ పోలీసు కాల్పుల్లో యువకులు, ఆ భాషాభిమానులు, ఉద్యమకారులు ఒక 3 చనిపోయారు. వారి అమరత్వానికి గుర్తుగా యునెస్కో వారు ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా గుర్తించి జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి 21 ప్రపంచానికే కాదు, ముఖ్యంగా మన తెలుగు వారికి ఒక స్ఫూర్తినిస్తుంది. అంటే ఈరోజు ప్రపంచంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, మన తెలుగు భాషకు జరుగుతున్నటువంటి అన్యాయము ప్రపంచంలో ఏ భాషకు లేదు. మన తెలుగు తల్లికి మనకు కలిగిస్తున్నటువంటి కడుపు మంట ముందు ఏ తల్లి కడుపు మంట కూడా తక్కువే. కాబట్టి ఈరోజు మనకు స్ఫూర్తినిచ్చేటువంటి అంశం ఏంటి అంటే ఒక జాతి యొక్క సంస్కృతి కానీ చరిత్ర కానీ నిలబడాలి అంటే ఆ జాతి మాతృభాషే దానికి మాతృక అవుతుంది. కాబట్టి ఈ రోజు నుండి మేము ప్రతిజ్ఞ చేస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా. ముఖ్యంగా ఏంటి అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మొన్నటి ప్రపంచ మహాసభల్లో మన మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, సభాపతి గారు కావచ్చు, ఉపసభాపతి గారు, వీళ్ళందరూ కూడా రేపటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెడతాం, తెలుగు భాషకు తెలుగు భాష రక్షణకు చర్యలు చేపడతామని మాటిచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మనం విన్నపం చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా మా ఏమి గొంతెమ్మ కోరికలు కాదు, తెలుగు భాష కోసం మీరు ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టాలి, మన భాషను కాపాడాలి, రక్షణ చర్యలు చేపట్టాలి అని సవినయంగా ప్రభుత్వానికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ధన్యవాదాలు.